హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీషో నుంచి 2 శారీస్ అయితే ఆర్డర్ చేస్తాను. అవి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ శారీ ఇది చూసినట్లయితే సేమ్ ఇదే శారీ ఇంతకుముందు ఒకసారి ఆర్డర్ చేస్తే నాకు కాటన్ శారీ అయితే పంపించారు. సో అది రిటర్న్ పెట్టేసి సేమ్ సెల్లర్ దగ్గర మళ్ళీ ఈ శారీ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ఈ శారీ రివ్యూ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడైతే ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే శారీ కంటే కూడా బ్లౌజ్ వర్క్ అయితే చాలా హైలైట్గా అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ శారీ అయితే ఒకటి ఆర్డర్ చేశాను. ఫస్ట్ శారీ అయితే చూసేద్దాం. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ఫాయిల్ ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు. ఈ ప్రింటింగ్ పోతుందా లేదా అని మీలో చాలా మంది డౌట్ ఉంది కదా, సేమ్ డౌట్ నాకు కూడా ఉంది. సో అది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. శారీ పళ్ళు పాటికి ఈ విధంగా టజిల్స్ అయితే ఇచ్చేసారు. కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇప్పుడైతే ఈ శారీ ప్రింటింగ్ విషయానికి వస్తే ఇదైతే దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇది అయితే కొంచెం గట్టిగా రఫ్ చేస్తేనే ప్రింటింగ్ అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. అంటే నేను ప్రింటెడ్ శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్, లెహంగాస్ చాలా వీడియోస్ అయితే చేశాను. కానీ అవేమీ కూడా మరీ ఇంత త్వరగా అయితే రిమూవ్ అయిపోలేదు. జస్ట్ ఇది ఈ విధంగా నెయిల్తో ఇలా రఫ్ చేస్తేనే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. సో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, ఈ ఫ్లవర్ డిజైన్ అయితే మనకి ప్రింటింగ్ అయితే పోయింది. మరి ఇంతలా రఫ్ చేసి ఎవరు చూస్తారు, చూడడానికి బాగుంది కదా అని అయితే మీరు అనుకోవచ్చు. కానీ ఇలాగా ఊడిపోతుంది ప్రింటింగ్ అని తెలిసినప్పుడు చేతులు ముందే కుదురుగా ఎందుకు ఉంటాయి చెప్పండి. నేనైతే జనరల్గా నెయిల్ పాలిష్ కూడా అసలు వేసుకోను ఫ్రెండ్స్. ఎందుకంటే నెయిల్ పాలిష్ వేసుకున్న దగ్గర నుంచి కూడా అవి పోగొట్టేదాకా దాన్ని రఫ్ చేస్తూనే ఉంటాను, ఫుల్గా పోగొట్టేస్తాను. సో నా టైప్లో ఉండే వాళ్ళకైతే ఈ శారీ అసలు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ మొత్తం కూడా రఫ్ చేస్తూ ఉంటాం కదా, సో ప్రింటింగ్ అనేది మొత్తం పోతుంది. మీకు డిజైన్ నచ్చింది, కలర్ కాంబినేషన్ నచ్చింది, ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. నేనైతే అన్నీ క్లియర్గా చెప్పాలి కదా, సో అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ శారీ వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. శారీ కలర్ వైజ్ కానివ్వండి, డిజైన్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మనకి పర్పుల్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా, చూడడానికి అయితే గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇదంతా కూడా ప్రింటింగ్ కదా, సో గోల్డ్ కలర్ షైనింగ్ అనేది చాలా ఎక్కువైతే అవుతుంది. అలాగే పళ్ళుకి కూడా టజిల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే వేర్ చేసేయచ్చు. ఎందుకంటే మనకి ఇది సాఫ్ట్ జార్జెట్ శారీ, సో బాగుంటుంది. చూడండి, స్టెప్స్ కూడా పెట్టి అయితే చూపిస్తున్నాను. బట్ ఆ ప్రింటింగ్ ఒకటైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్, అదొకటి మైండ్లో పెట్టుకుని అప్పుడు ఆర్డర్ చేసుకోండి. ఈ శారీని ఫోల్డింగ్ చేస్తుంటే ఏదో పేపర్ని ఫోల్డింగ్ చేసినట్టు అయితే ఉంది. అంటే సౌండ్ అయితే ఆ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో బ్లౌజ్ పీస్ చూసుకుంటే ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన బాడీ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్లో స్మాల్ సీక్వెన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ హ్యాండ్కి ఏంటంటే ఫుల్ వర్క్ అన్నమాట. చూడండి, ఇదంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ అండ్ అలాగే సీక్వెన్ వర్క్ అయితే ఇచ్చేసారు. స్మాల్ సీక్వెన్స్ కదా, సో షైనింగ్ అయితే చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఫుల్ గోల్డెన్ షైనింగ్ అనమాట. అండ్ హ్యాండ్ కింద చూసుకుంటే ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు. ఇదైతే చాలా బాగుంది. డిజైన్ చూడడానికి లుక్ అయితే చూడండి. బ్యాక్ సైడ్ పేపర్ వేసి నీట్గా వర్క్ అయితే చేశారు. ఇదైతే జస్ట్ నా హ్యాండ్కి అయితే పెట్టుకుని చూపిస్తున్నాను. సో వర్క్ ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. చూడండి, నా హ్యాండ్ ఏంటంటే ఫుల్ అనమాట. కొంచెం సర్కిల్ బాగా తిరిగింది. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా వర్క్ అయితే ఫుల్గా చాలా బాగా వస్తుంది. కాకపోతే మనకి ఈ వర్క్లో లీఫ్ డిజైన్ వచ్చాయి కదా, 3 లీవ్స్ అయితే వచ్చాయి. సో అవి హ్యాండ్ సెంటర్లోకి అయితే రావు ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటు అయితే పోతుంది. అవి కొంచెం పర్ఫెక్ట్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ అదంత పర్ఫెక్ట్గా అయితే ఏమీ లేదు. ఇక ఈ శారీ ప్రైస్ చూసుకుంటే 550కి అయితే వచ్చింది. ఇందులో ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది. చూడండి, పిక్ అనేది సైడ్ని షేర్ చేస్తున్నాను. సేమ్ శారీ ఎలా ఉందో క్యాటలాగ్లో రియల్గా కూడా అదే విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. నాకేంటంటే ఆ ప్రింటింగ్ అలాగా ఊడిపోవడం అసలు నచ్చలేదు. సో నెక్స్ట్ అయితే ఇంకొక శారీ అయితే చూపిస్తాను. ఈ శారీ అయితే ఇంకా వేరే లెవెల్ అన్నమాట. చూడండి, ఈ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే వచ్చింది. బెనారసీ సాఫ్ట్ సిల్క్ శారీ. చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. శారీ అయితే చూడడానికి ఇంత బాగుంది కదా, బట్ ఇందులో కూడా ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది. అది ఏంటి అనేది వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. శారీ స్టార్టింగ్లో అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి, అంటే బ్లౌజ్ పీస్ అనేది మనకి పళ్ళుకి అయితే అటాచ్ అయిపోయింది. శారీ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం కూడా ప్లెయిన్ పార్ట్ అనేది లేకుండా డిజైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కంటిన్యూ అయిపోయింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా, వైలెట్ అండ్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ అయితే బెనారసీ సాఫ్ట్ సిల్క్ కదా, సో కొంచెం కూడా రఫ్గా అయితే లేదు ఫ్రెండ్స్. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే క్యారీ చేసేయచ్చు. చూడండి, పళ్ళు అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఫస్ట్ శారీ పైన బార్డర్ చూసినట్లయితే ఇదైతే స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారు. జస్ట్ మనకి 2 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా సిల్వర్ థ్రెడ్తో కొమ్మ షేప్లో డిజైన్ అయితే ఇచ్చేసారు. కింద బార్డర్ చూసుకుంటే మనకి గ్రాండ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మినిమం 8 to 10 ఇంచెస్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. ఇందులో ఒక చిన్న మైనస్ పాయింట్ ఉందని చెప్పాను కదా, అది ఏంటి అంటే శారీ రివర్స్లో అయితే చూడండి ఒకసారి.
రివర్స్‌లో మనకి కింద బార్డర్ ఉంది కదా! సో, అక్కడేంటంటే ఫినిషింగ్ చాలా బాగుంది. కానీ శారీ అంతా కూడా కొమ్మ షేప్‌లో వచ్చింది కదా! సో, అది రివర్స్‌లో ఫినిషింగ్ అయితే నాకు అస్సలు ఏమాత్రం నచ్చలేదు. థ్రెడ్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే కొంచెం చిక్కు పడినట్టుగా అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. రివర్స్‌లో ఈ బార్డర్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. అంటే కాళ్ళ పట్టీలకి అవి చిక్కుకునే అవకాశం అయితే లేదు. కాకపోతే ఈ మిడిల్‌లో కొమ్మ షేప్ వచ్చిందంతా కూడా థ్రెడ్స్ అంటే నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఈ విధంగా కొంచెం లాగుతున్నట్టుగా అయితే ఉంది. బ్యాంగిల్స్‌కి కానివ్వండి, మన గోర్లకే కానివ్వండి లాగుతున్నట్టుగా అయితే ఉంది. అదైతే నాకు అంతగా నచ్చలేదు. నెక్స్ట్ శారీ పళ్ళు పాటు చూసుకుంటే ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి సిల్వర్ పైన సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు. చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంది. ఈ పళ్ళు పాటు కూడా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ బాగుంది. అంటే ఓన్లీ మనకి వైలెట్ కలర్ పైన వచ్చిందే ఫినిషింగ్ బాగాలేదు. నెక్స్ట్ ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది కూడా సెల్ఫ్ డిజైన్‌లో బ్రొకాడ్‌లో అయితే వచ్చేసింది. ఇది మినిమమ్ 1 మీటర్ ఫుల్ అయితే ఉంది. బ్లౌజ్ పీస్ అనేది చూస్తున్నారు కదా! చాలా ఎక్కువైతే ఇచ్చారు. జస్ట్ ఆ థ్రెడ్ విషయం పక్కన పెడితే శారీకి 10 ఔట్ ఆఫ్ 10 అయితే ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు ప్రైస్‌కి కూడా చాలా బాగా వచ్చింది. ఇక ఈ శారీ ప్రైస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే జస్ట్ 460కి ఇంత మంచి శారీ, అది కూడా కొంచెం కూడా ప్లెయిన్ పార్ట్ లేకుండా చాలా బాగా అయితే ఉంది. ఈ శారీ ప్రైస్ ఇంత అని చెప్తే గానీ ఎవ్వరికీ తెలీదు. బట్ కేర్‌ఫుల్‌గా అయితే యూజ్ చేయాలి. లేదా థ్రెడ్స్ అయితే లాగే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ నేను ఆర్డర్ చేసిన కలర్ అయితే ఇది కాదు ఫ్రెండ్స్. నేనేంటంటే డార్క్ బ్లూలో ఆర్డర్ చేస్తే నాకు ఈ వైలెట్ అయితే వచ్చింది. బార్డర్ కూడా కొంచెం డిజైన్ మారింది. నేను ఆర్డర్ చేసిన బార్డర్‌లో కొంచెం మెరూన్ కలర్ కూడా ఉంది. బట్ నాకైతే మెరూన్ రాలేదు. పోనీ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, షైనింగ్ బాగుంది అని అయితే సరిపెట్టుకోవచ్చు. కానీ థ్రెడ్స్ అనేది ఆ విధంగా అయితే ఉంది కదా! అది కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంటే బాగున్ను అని అయితే అనిపించింది. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. అదే కాకుండా డెలివరీ కూడా చాలా లేట్‌గా అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి పిక్ సైడ్‌ని షేర్ చేస్తున్నాను. ఫిబ్రవరి 1న అయితే ఆర్డర్ చేస్తే ఫిబ్రవరి 13థన అయితే వచ్చింది. ఈ శారీ వచ్చినంత లేట్ అయితే ఇప్పటి వరకు ఏ ఐటెమ్ కూడా రాలేదు. చాలా లేట్‌గా అయితే వచ్చిందిది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈ శారీస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.